పివి రావు ఆశయ సాధన దళిత వర్గీకరణ కారణంగా దీర్ఘకాలంగా పోరాటాలు చేస్తూ వ్యవస్థాపించబడిన మాల మహానాడు పార్టీ ఆయన మరణ అనంతరం దళిత ఆశయాలకు తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో స్వస్తి పలకాలని అన్నారు. విశాఖ విజేఎఫ్లో నూతన కార్యవర్గ ఎన్నిక సందర్భంగా త్రిమూర్తులు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకోరని దళిత జాతి కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబుకి దళితులను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె నాగేశ్వర మరియు ముఖ్య అతిథి రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కెవి చక్రవర్తి మరియు జిల్లా నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పివి రావు గారు నడిపించినటువంటి ఈ మాల మహానాడు దశ దిశ ఉద్యమాలు చేసి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి అప్పట్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాలల్ని గుర్రాలను ఎక్కించి తొక్కించి అలాగే లాఠీలతో కొట్టినటువంటి పార్టీల్లోకి మాల మహానాడు పగ్గాలు అప్పచెప్తే కొంతమంది వ్యక్తులకి ఆ వ్యక్తులు వెళ్ళి ఏమైందో ఏంటో తెలీదు, అది రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి మాలలను మర్చారు. మహనీయులుగా బతుకుతున్నారే తప్ప మాల మహానాడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికి కూడా సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు, చెయ్యబోదు కూడా. ఇంకోటి ఏంటంటే దళితుల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన సీఎం గారు, ఎన్నో మెమోరాండాలు ఇచ్చినా వాళ్ళని అదుపులో పెట్టుకోలేనటువంటి పరిస్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి దుస్థితి. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాడు, దళితులుగా ఎవడో పుట్టాలని కోరుకోరు, అది నీచమైన కులం, అది నీచమైనటువంటి అంటరాని కులం, అందుకనే దళితుడిగా ఎవడో పుట్టాలని కోరుకోడు, మాలాగా పుట్టాలని చెప్పే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రేపొద్దుట నువ్వు ఎలక్షన్లకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ మాట నువ్వు ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా మానవులందరూ వ్యతిరేకంగా నీకు తిరుగుతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాం.